హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న వీడియో చేశాను. ఏంటంటే నేను ఒక బ్యూటిఫుల్ సిటీకి వచ్చాను హాలిడేస్ కానీ. అదేంటంటే ఇలా చూడండి, ఈ సిటీ అసలు మామూలుగా ఉండదు. ఆ ఎలక్షన్ అయిపోతానే ఇంకా ఓటు వేసేసి ఇంకా బయలుదేరేసరికి ఆఫ్టర్నూన్ ఫుడ్కి అయితే ఆపాము మధ్యలో దారిలో. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మొత్తం ఇలా కూర్చున్నాము ఫుడ్ కోసం అని. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. మా హస్బెండ్ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి నాకు సర్వ్ చేస్తున్నారు. ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా, అలా వడ్డించినా తినిపించినా చాలా బాగుంటుంది కదా. నాకైతే భలేగా అనిపించింది. పైన అయితే తినేసాక ఇంకా బయలుదేరేసాము. ఈవినింగ్ అయితే వెళ్ళేసరికి, ఈవినింగ్ కాదు సిటీలోకి ఎంటర్ అవ్వడం అందుకే ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు 8:30 అయిపోయింది. అసలు సన్సెట్ చాలా బాగుంది అందుకని చెప్పేసి దాన్ని వీడియో తీశాను. ఇంకా సిటీలోకి అనేది ఎంటర్ అయినాము. అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు మా హస్బెండ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంటు, తనకి ఇంకేంటంటే ఇంకా జర్నీకే చాలాసేపు ట్రాఫిక్ సరిపోతుంది. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్కడో విన్నా నేను ఆ ఊరందరం చూడాలంటే నైట్లోనే బాగా తెలుస్తుందని. ఇలా వీడియో తీస్తే కానీ నాకు తెలియలేదు. అసలు చాలా కలర్ఫుల్గా ఉంది అసలు సిటీ అయితే. ఇదేంటంటే కోయంబత్తూర్, మీకు ఊరి పేరు చెప్పడం మర్చిపోయి కదా. ఇక్కడ ఈషా టెంపుల్, ఊటీ అయితే చాలా దగ్గర. ఈషా టెంపుల్ తెలియకపోయినా ఊటీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఊటీకి ఒక 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇక చూడండి ఆ సిటీ చూడండి, అసలు ట్రాఫిక్ మామూలుగా లేదు. ఆగిపోయినాయి, చాలా వరకు దూరంగా కనిపిస్తుంది అక్కడ నుంచి. అవన్నీ వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి అసలు. ఇప్పుడు దాదాపు మనము ఇంటికి దగ్గరలో ఒక 1 అవర్ అలా, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అసలు ఆ షాప్స్, ఆ బిల్డింగ్స్ అయితే మామూలుగా లేదు. ఈ షాప్ వాడికి చాలా కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అనుకుంటా. పెద్ద పెద్ద టీవీలు పెట్టేసి ఇంకా పబ్లిసిటీ చేసేస్తున్నారు. అసలు వ్యూ అయితే సిటీ ఒకసారి మీరు చూడాల్సిందే.